నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయిలో భాగంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. సో మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పోటాను పోటీగా మద్దతుదారుల ద్వారా ప్రధానంగా ఉన్నటువంటి అధికార పక్షమైన కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి యొక్క గుర్తులు లేకుండా కూడా వారి మద్దతు ద్వారా చాలామంది కూడా గెలవడం జరిగింది. మొదటిగా ఉన్న స్థానంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. సెకండ్ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇప్పుడు జరగబోయే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాదాపుగా 116 మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సో రాబోయే ఎన్నికల్లో భాగంగా 2996 వార్డులకు సంబంధించి కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుండి కూడా ఎన్నికల నామినేషన్ జరగబోతూ ఉంది. సో ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 13వ తారీఖున కూడా ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అలాగే 11వ తేదీన ఈ యొక్క ఎన్నికల నిర్వహణ ఉంటుంది. మొత్తం మీద కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సంబంధించినటువంటి ఆవిడ మొత్తం మీద క్లుప్తంగా కూడా చాలా క్లారిటీగా కూడా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి నామినేషన్స్ ఉంటాయి, అలాగే ఎలాంటి స్టాండ్స్ తీసుకుపోతున్నారు, పార్టీలకు సంబంధించి కానివ్వండి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, నామినేషన్ వేసేవారు ఎలాంటి పత్రాలు రెడీ చేసుకోవాలి అనే తదితర అంశాలు కూడా అండ్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. నిజామాబాద్ కానివ్వండి, బోధన్ కానివ్వండి, లేకపోతే ఇటు కరీంనగర్ కానివ్వండి తదితర ప్రాంతాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదంతా పక్కన పెడితే కనుక ఈ రాజకీయాల్లో సంబంధించి కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకంగా మారే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచినటువంటి ఒక తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ తన పగ్గాలు చేపట్టి ప్రజలు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, నిజంగానే ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందాయా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కరి ఇంటికి చేరాయా, ఇటు ఫ్రీ బస్ కానివ్వండి, ఇటు ఫ్రీ కరెంట్ కానివ్వండి, లేకుంటే కనుక సంబంధించి ఫ్రీ గ్యాస్ ఉచిత సబ్సిడీకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి తదితర ఏది అంశమే కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి ఏదైనప్పటికీ కూడా అప్ టు ది మార్క్ కాంగ్రెస్ పార్టీ చేరిందా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు ఇప్పటి వరకు కూడా ఏది కూడా సక్రమంగా నెరవేర్చలేదు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్షం పైన కూడా ఆరోపణలు చేస్తావు, తప్పుడు కేసులు బనాయిస్తూ కూడా ప్రజలను మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి తరుణం ఉంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ. ఇక చివరిగా బీజేపీకి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే కేంద్రం నుండి ఏదైతే వికసిత్ భారత్ అనే లక్ష్యంతో కూడా మేము ముందుకు వెళ్తున్నాం, నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి స్టాండ్స్ కానీ పథకాలు కానీ ఇటు నగర స్థాయిలో అలాగే కార్పొరేషన్ స్థాయిలో కూడా అర్బన్ స్థాయిలో కానివ్వండి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఖచ్చితంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో మీరు కామెంట్ చేయండి, ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా ఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఆ లేకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఆ ఏది గెలవబోతోంది? సో ఈ యొక్క గెలవడం ద్వారా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ముఖ్యంగా చెప్తే కనుక ఒకవేళ ఈ ఎన్నికల్లో దాదాపుగా 116 సంబంధించినటువంటి స్థానాల్లో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి స్థానాల్లో కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక చాలా పెద్ద స్టాండ్ అనుకోవచ్చు, చాలా పెద్ద ప్రయోజనం అనుకోవచ్చు. 7 కార్పొరేషన్లు దాదాపు 5 కార్పొరేషన్లు గెలిచినప్పటికీ కూడా అటు ప్లస్ పాయింటే. ఒకవేళ ప్రజలు తమ ఓటర్ నాడిని గుర్తుపట్టలేకుండా సంబంధించి రాజకీయ నాయకులు ప్రజల ఓటర్ నాడిని గుర్తుపట్టలేకుంటే కనుక 116లో కనీసం ఒక 90 నుండి 80 సీట్లు వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఒకవేళ 7 దాంట్లో కనీసం 5 వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్. రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో మీరు కామెంట్ చేయండి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోయే అవకాశం ఉంది? ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోవచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎలా ఉండబోతుంది? ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.